నమస్తే, వెల్కమ్ టు వీనస్ కుడ్వాడ. ముందుగా హెడ్లైన్స్. నందివాడ మండలంలో ఆక్వా రైతులతో మరియు రోజువారీ కూలీలతో అవగాహన సదస్సు నిర్వహించిన పోలీస్ అధికారులు. చెరువులపై విద్యుత్ షాక్ వల్ల జరిగే ప్రమాదాల నివారణకు యాజమాన్యం కృషి చేయాలన్న డీఎస్పీ ధీరజ్. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోచేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ మండిపాటు. తల్లికి వందనం నగదు జమ కావడంతో ఎమ్మెల్యే వెనగలరామకు ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేసిన జనసేన నేతలు. ఇచ్చిన మాటను నెరవేర్చుకునేలా కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేస్తుందన్న సందీప్ పవన్. నందివాడ మండలంలో చెరువులపై ఇటీవల జరుగుతున్న విద్యుత్ ప్రమాదాల నేపథ్యంలో డీఎస్పీ ధీరజ్ వినిల్ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు మరియు చెరువులపై పనిచేసే వారికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ ధీరజ్ వినిల్ మాట్లాడుతూ చెరువులపై విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండేలా యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ మోటార్లకు వేసే కరెంటు వైర్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, రాబోయేది వర్షాకాలం కావడంతో ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ మరియు నందివాడ మండలం ఎస్ఐ, విద్యుత్ శాఖ అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు వైడ్ కవరేజ్ ఇస్తున్న ప్రెస్ మిత్రులకి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అండి. ఇందులో ఫస్ట్ ఈరోజు ఒక మీటింగ్ కన్వీన్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ సీజన్లో లేదా ఈ ఏరియాలో నందివాడలో ఆల్మోస్ట్ 10,000 acres వర్త్ ఆఫ్ ఫిషరీస్ పాండ్స్ ఉన్నాయి లేదా రొయ్యల చెరువులు ఉన్నాయి. సో దీంట్లో మేము కంటిన్యూస్గా నోటీస్ చేసే కొన్ని పెయిన్ పాయింట్స్, లేకపోతే మీరు నష్టపోయే విధానాలు, వీటి గురించి మాట్లాడడం కోసం ఈరోజు మీటింగ్ కన్వీన్ చేయడం స్టార్ట్ అవుతుందంటే, చెరువుల రిజిస్ట్రేషన్ అప్పుడు చెరువులు మీరు సరిగ్గా రిజిస్టర్ చేయకపోవడం, దాన్ని అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి కన్వర్ట్ చేసినప్పుడు సరైన పర్మిషన్లు తీసుకోకపోవడం, లేదా అక్కడ మీరు వాడే కెమికల్స్ ప్రాపర్ ఆథరైజేషన్ లేకపోవడం వల్ల వస్తుంది. దీనివల్ల కంటిన్యూస్ దానికి అసోసియేటెడ్ ప్రాబ్లం ఏంటంటే, మీరు లీజుకి తీసుకుంటారు. నేను చాలా కేసులు చూస్తాను ఈ మధ్య, హైకోర్టు దాకా కూడా వెళ్ళాయి. లీజుకి తీసుకున్నప్పుడు ఏదైతే లీజింగ్ పీరియడ్ ఎక్స్పైర్ అయిపోద్దో, లీజ్ పీరియడ్ ఎక్స్పైర్ అయిన తర్వాత దాని మీద లిటిగేషన్ కోసం వేరే హైకోర్టు దాకా వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల మీకు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. సో మీరు ఫస్ట్ లీజ్కి ఇచ్చే టైంలోనే ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకుని, అది లిటిగేషన్ ఏమైనా ఉందో లేదో చూసుకుని, ఆ పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నాకు కొంతమంది చెప్పారు, ఇక్కడ ఏదైతే డిసీజెస్ వస్తున్నాయో చేపల చెరువు అండ్ రొయ్యల చెరువుల్లో, వాటికి సరైన గ్లౌస్ వాడట్లేదు. గ్లౌస్ వాడకపోవడం వల్ల ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ వస్తున్నారో వాళ్ళందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ డిసీజెస్కి బలవుతున్నారు. మాస్క్ వేసుకోవట్లేదు, గ్లౌస్ వేసుకోవట్లేదు. అలాగే మీరు ఇప్పుడు రెండోది ఏంటంటే, మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన డెమాన్స్ట్రేషన్ మీరు అందరు చూసుండి ఉంటారు. ప్రాపర్ రబ్బర్ బూట్స్ వేసుకోవడం, లేకపోతే గ్లౌస్ వేసుకోవడం, ఇవన్నీ యూ షుడ్ ఎంకరేజ్. మీరందరూ చెరువుల్లో ఉంటున్నారు. మీకు ఇక్కడ ఎస్ఐ గారితో మాట్లాడితే నాకు చెప్పింది ఏంటంటే, ఒక వర్కర్ ఎవరైనా చనిపోతే దాన్ని సెటిల్ చేయడానికి మీకు ఆల్మోస్ట్ 2 to 3 lakhs అవుతుంది అని చెప్పారు. వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించడానికి మీరు ముందు జాగ్రత్తగానే ఇవి తీసుకుంటే ఇట్ విల్ రెడ్యూస్. ఎవరు కాంపెన్సేషన్ విషయం పక్కన పెడదాం, ఒక ప్రాణం పోతుంది అక్కడ. అతనికి ఒక ప్రాణం పోతే అతని రిలేటెడ్ ఫ్యామిలీ అందరు సఫర్ అవుతారు, దానికి ఇంకొక 3-4 కూడా సఫర్ అవుతారు. మనం ఏం చేసినా, ఎంత సంపాదించినా సరే ఒక ప్రాణం అయితే తిరిగి తీసుకురాలేం. అది మీరు అందరూ గుర్తుపెట్టుకొని, హ్యుమానిటేరియన్ యాంగిల్ అండ్ ఫైనాన్షియల్ యాంగిల్ కూడా మీకు చాలా బెనిఫిషియల్ ఉంటుంది. ఇది ఏదైతే ఇష్యూ జరుగుతుందో, లైవ్ వైర్స్ పట్టుకోవడం కానీ, లేదా రాత్రులు ఒంటరిగా వెళ్ళడం కానీ, ఒంటరిగా వెళ్ళి చూస్తారు, అక్కడ చెక్ చేస్తారు ఏమన్నా అవుతుందా అని. అప్పుడు సడన్గా లైవ్ వైర్ పట్టుకుని చనిపోతాడు. నెక్స్ట్ మీ ఆక్సిజన్ ఏరేటింగ్ మోటార్స్ ఉంటాయి, ఆ టైంలో కూడా ప్రాపర్ ప్రికాషన్ తీసుకోకుండా వాటిని టచ్ చేయడం వల్ల అతను చనిపోతూ ఉంటాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం అజాగ్రత్తగా ఉండడం వల్లే మీకు వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ డెత్స్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఏదైతే చెరువుల్లో వైర్స్ వాడుతున్నారో అవి ఐఎస్ఐ వైర్స్ వాడడం లేదని మా నోటీస్కి వచ్చింది. ఐఎస్ఐ బ్రాండింగ్ ఉంటే మీకు కాస్త తక్కువ ఛాన్స్ ఆఫ్ డెత్ ఉండే అవకాశం ఉంది. ఈవెన్ దో మీకు ఓవరాల్ కాస్ట్ పెరుగుతుంది పర్ ఏకర్. ఐ గెట్ ఇట్. మీకు ఆల్రెడీ ఎకరానికి ఆల్మోస్ట్ 3.5 లక్షలు అవుతుంది రొయ్యల చెరువులకి అని చెప్తున్నారు ప్రతి 3 నెలలకి. సో అది ఇంకొంచెం ఇంక్రీజ్ అయితే మీ యూ విల్ బీ ఇన్ సేఫ్ వాటర్స్. నెక్స్ట్ ఏదైతే షెడ్స్ వేస్తున్నారో అవి రిజిస్టర్ చేయట్లేదు.
మాకు వచ్చిన ఇంపార్టెంట్ కంప్లైంట్ పంచాయత్ సైడ్ నుండి. ఆ షెడ్స్ రిజిస్టర్ చేయకపోవడం వల్ల నెక్స్ట్ మీరు రిజిస్టర్ చేస్తే పంచాయతీ వాళ్ళకి పన్ను కట్టాల్సి వస్తుందని చెప్పి చేయట్లేదు. ఫీడ్ కూడా నాణ్యమైన ఫీడ్ వాడండి. ఏదైతే మీరు ఆల్రెడీ రొయ్యల వ్యాపారంలో దేర్ ఇస్ అ వెరీ హై ఫెయిల్యూర్ రేట్. 100 మంది వేస్తే ఒక 4-5 సక్సెస్ ఉంటుంది రొయ్యల్లో. సో మీరు నాసిరకం ఫీడ్ వాడితే ఒకవేళ అది ఇంకా సక్సెస్ రేట్ తగ్గిపోద్ది. మీ ఫంగస్ చేపలకి చికెన్ వేస్ట్ వేస్తున్నారు. ఇవన్నీ చదివిని కాదు, నేను ఇక్కడికి వచ్చిన ఇంత చిన్న టైంలో నేను చూసినవి ఇవి. నా దగ్గరకు వచ్చిన కేసులు, నేను డీల్ చేసిన కేసులు. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ మీరు అవేర్నెస్తో ఉండి యాజ్ పర్ ఏదైతే అత్యుత్తమైన ఫార్మర్స్లో పిసికల్చర్ ఫార్మర్స్లో ఉండగలరో దానికి ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అలాగే 2 persons చనిపోయారు. అది కారణం కూడా చెప్పలేము, అంతలా చనిపోయారు. ముఖ్యంగా మనం కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా మనం అరికట్టచ్చు. దాంట్లో భాగంగా ఫస్ట్ మనం ఒక చెరువు అనేది ముందు చెయ్యాలి అంటే కనుక దానికి సంబంధించి రెవెన్యూ పరంగా మనం ఆ చెరువుతో కూడా పర్మిషన్ తీసుకుని, అలాగే ఫిషరీ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని దాంట్లో సాగు అనేది మొదలు పెడతాం. ఆ మొదలు పెట్టే క్రమంలో మన ఫీడింగ్ ఏంటి, తర్వాత దాంట్లో వాడి కెమికల్స్ ఏంటి, తర్వాత ఆ చెరువు కాపలాగా ఉండడానికి ఉపయోగించి మనుషులు ఏంటి, వీళ్ళందరినీ ఇవన్నీ కూడా సక్రమంగా, అదేవిధంగా ఆ చెరువుకు కావాల్సిన వాటర్ ఇంతదానికి ఏమైనా ఉంటాయా, అలాగే దానికి సంబంధించిన పవర్ సప్లై, ఇవన్నీ కూడా మనకి ఒక చెరువు ఏదైనా నడపాలంటే కనుక ముఖ్యంగా ఇవన్నీ కావాలి. దానికి సంబంధించి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెరువు తప్పేటప్పుడు పర్మిషన్లు, అలాగే దాంట్లో ప్రిసిస్ పర్మిషన్ తోటి ఎంత లోతు అనేది, తర్వాత మనం ఎలక్ట్రికల్ పర్మిషన్ తీసుకుని అక్కడ ఎలక్ట్రికల్ పోల్ వేయించుకుని తర్వాత ఫర్దర్గా మనం ఏదైతే అక్కడ పవర్ సప్లై తీసుకుంటాం. అలాగే దానికి సంబంధించి అక్కడ మనం పెట్టుకున్న మనుషులకి ఏదైతే మనం అక్కడ రేకుల షెడ్లు వేసుకుంటున్నామో అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మీరు ఏదైతే పవర్ సప్లై తీసుకున్నప్పుడు ఆ కేబుల్స్ వాడుతున్నారో ఆ కేబుల్స్ సరైన కాపాడడం వల్ల, లేకపోతే భూమిలో పాతి పెట్టడం వల్ల మనకి ఆ పవర్ సప్లై ఆ ఐరన్ తగిలి తర్వాత ఫర్దర్గా ఈ యాక్సిడెంట్లు అయ్యి జరగడం. అలాగే మనం ఏదైతే వాటర్కి ఇప్పుడు వాటర్లో మీరు ఎక్కువ ఎకరాలు, ఒక 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు, 50 ఎకరాలు, అలాగే 100 ఎకరాలు, 200 ఎకరాల చెరువులు కూడా ఉన్నాయి. మీరు మనుషుల్ని దాంట్లో పంపించినప్పుడు వాళ్ళకి చాలా మందికి ఈత రాకపోవచ్చు. అదే సందర్భంలో మీరు లైవ్ జాకెట్లు, లైవ్ బాయ్ అనేది సేఫ్టీగా ఆ పడవలో పెట్టుకుని మీరు మేత అది వేస్తే ఏదన్నా మనకి చాలా డ్రౌనింగ్ కేసులు కూడా నమోదు అవుతూ ఉంటాయి. అలాగే గట్ల మీద ఎలక్ట్రికల్ వైర్లు తగిలి షాక్ వచ్చి చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం జరగకుండా ఫస్ట్గా ప్రికాషన్స్ మీద తీసుకుంటే మీకు ఇబ్బంది. ఇప్పుడు ఎవరైనా చెవుగట్టు మీద ఒక వ్యక్తి చనిపోతున్నారంటే కాంపెన్సేషన్ కింద మీరు కూడా భారీ మొత్తంలో కట్టాల్సి వస్తుందా లేదా? కడుతున్నారు కదా. దగ్గర ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి, అగ్ని ప్రమాదాలు, వాయి జరగకుండా మీరు ఎలాంటి తెగించిన తర్వాత రొయ్యల చెరువులకు ముఖ్యంగా మీరు కరెంటు వైర్ లాగేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని గట్టు మీద పరుచుకుంటూ వెళ్ళిపోతారు. అలా పరచడం వల్ల వర్షానికి కానీ తడిసిపోవడం వల్ల కానీ, లేకపోతే గేదెలు దొక్కడం వల్ల కానీ, లేకపోతే మనం కరెక్ట్గా జాయింట్లు వేసేటప్పుడు దానికి సరైన ప్లాస్టింగ్ చేయకపోవడం వల్ల కానీ అక్కడ గడ్డి కోయటానికి కానీ, లేకపోతే గేదెలు వెళ్ళినప్పుడు కానీ కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా చేపల చెరువుల మీద మీరు కింద వైరు పడకూడదు. దానికి ఇప్పుడు మీకు ప్లాస్టిక్ పోల్స్ వస్తున్నాయి. ప్లాస్టిక్ పోల్స్ కానీ, లేకపోతే చెక్క ఆరిపోయినటువంటి సబ్బుకు చెక్క పోల్స్ ఉంటాయి కదా, అవి కానీ, లేకపోతే సిమెంట్ పోల్స్ వస్తున్నాయి 10 అడుగులు, వాటితో కానీ మీరు పైన మనిషికి అందకుండా లాక్కోవాలి. ఖచ్చితంగా కింద లాగటం వల్ల మాత్రం చాలా చెరువుల మీద మీకు కరెంట్ షాక్ కొట్టి గడ్డి కోయడానికి వెళ్ళిన వాళ్ళు తెలియక, లేకపోతే మీ వర్కర్సే చాలా చెరువుల మీద జరిగిన ఉన్నాయి కేసెస్. కాబట్టి చెరువు గట్టు మీద ఖచ్చితంగా మీరు వైరింగ్ అనేది ISI మార్కు గల వైరింగ్ వాడాలి.
లోడ్ కెపాసిటీ మీరు 4 పంపులు 5 పంపులు పెడతారు ఎయిర్ సర్క్యులేట్ అవడానికి, వాటి యొక్క సరిపోయినటువంటి కెపాసిటీ వైర్ మాత్రమే వాడాలి. మీరు ఎట్టంటే అట్ట వైర్ వాడకూడదు. ఎలక్ట్రికల్ డిఈ గారు ఏదైతే స్టాండర్డ్స్ చెప్తాడో ఆ స్టాండర్డ్స్ ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి. అలాగే ప్రతి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె వేసుకోవాలి. మీరు చెరువు దగ్గర గేదెలో అది వెళ్లకుండా ప్లాస్టిక్ కంచె వస్తుంది. ఇప్పుడు మాత్రం చాలా సేఫ్టీగా ఉండాలి. జాయింట్ అన్నది తీసి 90% జాయింట్ లేకుండానే చూసుకోండి. ఒకవేళ జాయింట్ వేసేటట్టు అయితే కనుక మనం ఒక వైర్కు పోలికి కట్టండి. తర్వాత దీంతో పాటు మీరు పక్కనే ఫెన్సింగ్ జియో వైర్ ఒకటి వాడుతున్నారు. ఆ జియో వైరు ఇది కలిసిపోయి మన ఈ చేపలకు లోపలికి వెళ్ళేటప్పుడు ఈ వైరు పట్టుకుని ఎక్కువగా షాక్ తగులుతూ పడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మూడోది ఏంటంటే మా లైన్మెన్ రాకుండా ట్రాన్స్ఫార్మర్ ఫీజులు ఇవి మీకు మీరుగానే వేసుకున్నారు. మా స్టాండర్డ్ ప్రకారం మా లైన్మెన్ వచ్చే వరకు ఆగి ఆ ఫీజులు వేసుకోవడమే ఉత్తమం. ఒకవేళ వెయ్యవలసి వస్తే మీకు భద్రతా ప్రమాణాలు వాడుకుంటూ అంటే సేఫ్టీ గ్లౌస్ కానీ గంబూట్ ఇవి వాడుకుని మీరు ఫీజు వేసుకోవాలి. అలాగే ఫీజు వైర్ రేటింగ్ కూడా మా లైన్మెన్ చెప్పిన రేటింగ్ ప్రకారమే వేయండి. అంతకన్నా ఎక్కువ చాలా మంది చూసేది ఏంటంటే జాయింట్ వేసేసి ఎక్కువ వైర్ వేయడంతో ఫైర్ యాక్సిడెంట్ అక్కడ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని మీరు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందరికీ నా నమస్కారం. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జనసేన పార్టీ జిల్లా నాయకుడు సందు పవన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే వెనుగళ్ల రాము చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్న వైసీపీ నాయకులకు చెంపపెట్టుల తల్లుల ఖాతాలోకి తల్లికి వందనం ద్వారా డబ్బులు జమ చేసిన కూటమి ప్రభుత్వ నాయకులకు బలిచేస్తున్నామని సందు పవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరంగా ఎద్దేవా చేస్తూ అంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తాయని చెప్పానంటే దానికి నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటలు. గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి శూన్యం, వాళ్ళు ఇచ్చినటువంటి విద్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద విషం కక్కుతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అందులో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రతి తల్లికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవడానికి కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబానికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు అంతమందికి కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ వరకు కూడా ఇంటర్మీడియట్ వరకు ఇస్తామని చెప్పని మాట ఇచ్చారు. అదేవిధంగా నేడు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా, రాజకీయం చేయకోకుండా ప్రతి కుటుంబానికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఎద్దేవా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోళ్లు మూపిచ్చే విధంగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోళ్లు మూపిచ్చే విధంగా నేడు కూటమి ప్రభుత్వం తల్లుల అకౌంట్లోకి ఈ తల్లికి వందనం డబ్బును జంప్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా ఇంతమంది తల్లుల సమక్షంలో నేడు గుడివాడలో వెనుగళ్ల రాము గారు, శాసనసభ్యులు వెనుగళ్ల రాము గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి, అలానే ఇందాక చెప్పిన విధంగా పార్టీలను చూడకుండా, రాజకీయం చేయకోకుండా నేడు రాము గారి యొక్క ప్రోద్బలంతో గుడివాడ నియోజకవర్గంలో ఉండే చదువుకునే ప్రతి ఒక్క పిల్లల తల్లుల ఖాతాల్లోకి డబ్బు జమ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలానే శాసనసభ్యులు వెనుగళ్ల రాము గారి చిత్రపటాలకు ఈ రోజున పాలాభిషేకం చేసి ఈ తల్లుల ఆనందాన్ని ఇంత ఆహ్లాదకరంగా మా యొక్క కార్యాలయం వద్ద చేసుకోవడం నిజంగా గర్వపడతా ఉన్నాం. విమర్శించే ముందు మనం వెనక అంటే గురువింద గింజ ఏదో సామెత చెప్తుంటే జగన్మోహన్ రెడ్డికి లాగా ఏదో సామెతలు చెప్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. గురువింద గింజ నలుపు గురువింద గింజకి తెలియదంట. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయడానికి, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మచ్చలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. ఎందుకనంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 13,000 ఒకే ఒక్క తల్లికి ఇచ్చారు. ఇంట్లో ఒక బిడ్డకి ఒకళ్ళకి మాత్రమే ఇచ్చారు. నేడు 5గురికి. ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు అంటే సొంత కడప జిల్లాలో ఉమ్మడి కుటుంబంలో 12 మంది కుటుంబ సభ్యులు పిల్లలుంటే 12 మందికి కూడా కూటమి ప్రభుత్వం డబ్బులు వేసినటువంటి ఘనత
చాలా గర్వపడతా ఉన్నాం. 12 మంది పిల్లల్ని చదివించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా దోహదపడ్డారనంటే నిజంగా అభినందన తెలుపుతాం. అదేవిధంగా పారదర్శకంగా ఈ యొక్క తల్లుల పిల్లల లిస్టు తయారు చేసినటువంటి మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా సూపర్ 6 పథకాల్లో ఏవైతే హామీలు ఉన్నాయో అన్ని హామీలని రాజకీయాలు చేయకోకుండా, పార్టీలు చూడకుండా ఇలానే ముందు భవిష్యత్తు రోజుల్లో కూడా మేము అందిస్తామని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంతమంది తల్లులు ఇక్కడికి వచ్చి వాళ్ళంతటా వాళ్ళు మేము ఈ రోజున పాలాభిషేకం చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించినందుకు నిజంగా వారందరికీ కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటామమ్మా. థ్యాంక్ యూ ఆల్. అండి, జూన్ 12వ తారీఖున రాష్ట్రమంతా ఒక పండగ వాతావరణం నెలకొందండి. ఎందుకంటే సూపర్ 6 హామీలు అటకెక్కిని అని గత ప్రభుత్వం చేసిన ఎద్దేవని ఖండిస్తూ దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నిధులు బడ్జెట్లో కేటాయించి దానికి ఇదిగా తల్లికి వందనం అనే పథకాన్ని జూన్ 12వ తారీఖున ప్రారంభించారండి. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని జమ చేశారండి. దీనికి కృతజ్ఞతగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం, ఒక తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ వాళ్ళ ఖాతాలో బ్యాంకీలో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. ఇది కూటమి ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక్కో తల్లి మొహంలో ఎంతో ఆనందం కనపడుతుంది ఈ డబ్బులు పడటంలో. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మేము గుడివాడ నుంచి మాట్లాడుతున్నామండి. ఇలాగా అందరు పిల్లలు చదివించాలని చాలామంది తల్లిదండ్రులకు కోరుకుంటుంది. ఆ కోరికని సాకారం చేస్తా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, రాము గారు చాలా కృషి చేస్తున్నారు. చాలా బాగుందండి. ఈ పథకం అనేది చాలామంది తల్లిదండ్రులకే కానీ పిల్లలకే కానీ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇట్లనే మనం అందరం ఎడ్యుకేషన్ని బాగా పెంచుకొని తర్వాత తరాలకి చాలా తెలివిని అందిస్తున్నందుకు చాలా చాలా సంతోషకరమైన పని అన్నమాట. ఇది ఇలానే నడవాలని, ఖచ్చితంగా నడుస్తుందని నమ్మకం బాగా ఉందన్నమాట నాకు. ఇలాగే ఇంకా చాలామంది పిల్లలు మా హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా చదువుకుంటున్నారు అండి మా పిల్లలు. మీలాగానే ఫార్మసీలు, డాక్టర్లు చదవాలని అనుకుంటున్నాము అంటున్నారు. అట్లనే ఖచ్చితంగా చదువుతారన్న నమ్మకంతో సెలవు. థ్యాంక్ యూ. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో గుడివాడ నాగవరపాడులోని విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. గుడివాడలో అమలుపరుస్తున్న స్మార్ట్ మీటర్లను రద్దు చేసేంత వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని టిట్కో కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి అరుణ అన్నారు. ఈ కార్యక్రమంలో టిట్కో కాలనీ, కాళహస్తి కాలనీ మరియు మందపడు కాలనీ ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అందరినీ లోనికి వెళ్ళివ్వాలి, అందరినీ లోనికి వెళ్ళివ్వాలి, అందరి లోనికి వెళ్ళించేవారికి ఇక్కడి నుంచి గుడివాడ పట్టణంలో ఇప్పటికే స్మార్ట్ మీటర్లు షాపింగ్ మాల్స్కి, వ్యాపార సంస్థలకి, చిన్న చిన్న హోటల్స్కి, బంగారపు కొట్లకి, ఆటో నగర్లోను అండ్ ఇక్కడ ఆఖరికి విద్యా వైద్యాలయాలకు కూడా పెట్టేశారు. ఇప్పుడు
ప్రజలకి అంటే నివాస గృహాలకు పెట్టడానికి ఎగబడతా ఉన్నారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం లేకపోగా ఆదాని కంపెనీని మనం బాగు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీనికి మేము గుడివాడ ప్రజలకి ఇచ్చే కోరేది ఏమిటంటే అందరూ కూడా స్మార్ట్ మీటర్లు పెట్టనివ్వద్దు, వ్యతిరేకించండి. వాళ్ళే స్మార్ట్ మీటర్లు పెడుతుంటే పగలగొట్టండి అని చెప్పి ఉన్నారు. కాబట్టి దాన్నే మీరు అందరూ కూడా దాన్ని ఫాలో అవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అందరినీ కూడా ప్రజలందరూ కూడా మాకు సానుకూలంగా స్పందించి అవసరమైతే మీ ఇళ్ళకి వస్తే పగలగొట్టండి, మీకు అండగా మేము అందరం ఉంటాం. కాబట్టి గుడివాడ ప్రజలు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే టిట్కో కాలనీలో మేము రుణమాఫీతో పాటు వెనిగళ్ల రాము గారు చేస్తానన్న రుణమాఫీతో పాటు మేము స్మార్ట్ మీటర్ల మీద టిట్కో కాలనీలో ర్యాలీ చేసి వాటర్ ట్యాంక్ వద్ద 250 మందితోటి ధర్నా చేశాము. అట్లాగే నైజాంపేటలో కూడా వాళ్ళు వద్దని తిరగబడి పగలగొట్టారు. అలాగే శ్రీకాళహస్తి కాలనీ, మందపాడి కాలనీలో వాళ్ళు కూడా వద్దని వాళ్ళు ధర్నాలు నిర్వహించి మాకొద్దని వెలుగెత్తి చాటుతూ ఉన్నారు. కాబట్టి ఏఈ గారికి మేము చెప్తున్నది, ప్రజల వ్యతిరేకతని గుర్తించి ఈ స్మార్ట్ మీటర్లని ఆపాలి. గుడివాడ మొత్తం ప్రాజెక్టుగా తీసుకోవటం సిగ్గుచేటు. కాబట్టి వీటిని పూర్తిగా ఆపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పెనమలూరు మండలం సిపిఎం కార్యదర్శి కామ్రేడ్ త్రిమూర్తులు సంతాప సభను గుడివాడ సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు పాల్గొని త్రిమూర్తుల చిత్రపటానికి నివాళులు అర్పించారు. సిపిఎం బలోపేతానికి ఎనలేని కృషి చేసిన త్రిమూర్తులు లేని నోటు మరవలేనిదని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిఫిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, సమను రైతు సంఘం సీనియర్ నాయకులు నీలం మురళీకృష్ణ, అలాగే ఏఐటియుసి నాయకులు సురేష్, ఐద్వా కార్యదర్శి రజనీ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండల సిఐ2 మండల కార్యదర్శిగాను, గతంలో పెనమలూరు మండల సిపిఎం పార్టీ కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. చిన్న వయసులోనే ఆయనకి హార్ట్ అటాక్తో అర్ధరాత్రి ఆయన చనిపోవడం జరిగింది. ఆయన అక్కడ మండలంలో సిపిఎం పార్టీ అభివృద్ధికి, కార్మిక సంఘాల అభివృద్ధికి అనలేని కృషి చేశారు. ఆ వయసులో కూడా ఆయన బాగా మున్సిపల్ వర్కర్స్ కానీ అనేక సంఘాల్లో కూడా ఆయన చాలా లీడ్ చేసి అక్కడ అభివృద్ధి చేయటం జరిగింది. ఆయన మృతికి గుడివాడ పట్టణ కమిటీ సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి సానుభూతిని వ్యక్తపరుస్తూ ఉంది. ఎందుకంటే ఇలా ఒక కమ్యూనిస్ట్ కార్యకర్తగా పనిచేయటం కష్టమైన రోజుల్లో ఆయన తన శ్రమ మొత్తం అక్కడ పార్టీ అభివృద్ధికి, కార్మిక సంఘాల అభివృద్ధికి కృషి చేశారు. అలాంటి త్రిమూర్తులకి డివిజన్ కమిటీ గుడివాడ నియోజకవర్గం తరఫున కూడా ఆయనకి విప్లవ జోహార్లు అర్పిస్తూ ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తపరుస్తూ ఉన్నాం. రాత్రి హార్ట్ అటాక్ వచ్చి హఠాత్తుగా చనిపోవడం జరిగింది. పార్టీకి ఆయన తీరని లోటు. ఎందుకంటే ఆయన ఎన్నో కార్యక్రమాలలో మహిళా సంఘానికి కూడా, అక్కడున్న మహిళలకు కూడా ఆయన ముందుండి నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతా కానీ అన్నింటిలో ఏ కార్యక్రమమైనా ఆయన ముందుండి జయప్రదంగా చేయడం అనేది జరిగింది. అక్కడ మహిళా సంఘం కూడా నిలబెడతా కూడా ఒక ప్రధాన బాధ్యతగా తీసుకొని మరి త్రిమూర్తులు గారు నడిపించారు అక్కడ మహిళలను కూడా. ఆయన లేకపోవడం ఇప్పుడు చాలా బాధాకరం. ఆయనకి మహిళా సంఘంగా మేము జోహార్లు తెలియజేస్తున్నాం. గుడివాడ కోతిబొమ్మ సెంటర్లోని లలిత గార్డెన్స్ లో పినిమినేని హాస్పిటల్ సహకారంతో రోటరీ క్లబ్ గుడివాడ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కీర్తిశేషులు త్రిపురనేని లక్ష్మి, పెరుమళ్ళ ప్రభావతి, చల్సాని చౌదరి రాయన్ల జ్ఞాపకార్థం డాక్టర్ లలిత గత 2 సంవత్సరాలుగా గుడివాడ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందజేయడం అభినందనీయమని రోటరీ క్లబ్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు రాజశేఖర్, సెక్రటరీ కిరణ్ బాబు, ఎలెక్ట్ డిప్యూటీ గవర్నర్ మల్లిపూడి రమణమూర్తి, ఎలెక్ట్ మారుతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో ప్రభావతి గార్డెన్స్లో డాక్టర్ త్రిపురనేని లక్ష్మీ పెరుమాళ్ళు గారి అమ్మాయి ప్రభావతి, వారి భార్య ప్రభావతి గారు, అలాగే వాళ్ళ అమ్మాయి లలిత గారి ద్వారా ఇక్కడ సంవత్సరంన్నర నుంచి మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఇది చాలామంది ప్రజలు ఇది సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగనే ప్రతి నెల మొదటి ఆదివారము, 3వ ఆదివారము మెడికల్ క్యాంపు జరుగుతుంది. ఇక్కడ మొదటి ఆదివారం ఏమో జనరల్,
ఆర్థోపెడిక్ ఇవన్నీ జరుగుతాయి, చూస్తారు. 3వ ఆదివారం హార్ట్ న్యూరాలజిస్ట్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు. చాలామంది ఇప్పటికి సంవత్సరం నుంచి కూడా చాలామంది దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా ప్రజలు కూడా చాలామంది వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సుమారుగా సంవత్సరంన్నర నుంచి గుడివాడలో పట్టణంలో ఉన్న అన్ని రకాల ప్రజలకి ఉపయోగపడే విధంగా 1వ ఆదివారం మరియు 3వ ఆదివారం సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వారి సౌజన్యంతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈసీజీ లాంటి సౌకర్యాలు పేద ప్రజలైతే బయట చేయించుకోలేరు. మరి ఇక్కడ మనకు ఉచితంగా చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలను వినియోగించుకొని మందులు కూడా 15 రోజులు సరిపడా మేము ఇస్తున్నాము. 1వ ఆదివారం 3వ ఆదివారం స్పెషల్ డాక్టర్లు కూడా సిద్ధార్థ కాలేజ్ చూస్తున్నారు. మరి తన తండ్రి లక్ష్మీ పెరుమాళ్ గారి తిరుపతి లక్ష్మీ పెరుమాళ్ గారి జ్ఞాపకార్థం వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటారు, ఆవిడ ఎన్ఆర్ఐ లలిత గారు. మరి ఆవిడ రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మన గుడివాడ పరిసరాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా వినియోగించుకొని లబ్ధి పొందవలసింది కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నందివాడ మండలంలో ఆక్వా రైతులతో మరియు రోజువారీ కూలీలతో అవగాహన సదస్సు నిర్వహించిన పోలీసు అధికారులు. చెరువులపై విద్యుత్ షాక్ వల్ల జరిగే ప్రమాదాల నివారణకు యాజమాన్యం కృషి చేయాలన్న డీఎస్పీ ధీరజ్. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోచేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ మండిపాటు. తల్లికి వందనం నగదు జమ కావడంతో ఎమ్మెల్యే వెనగలరామకు ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేసిన జనసేన నేతలు. ఇచ్చిన మాటను నెరవేర్చుకునేలా కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేస్తుందన్న సందీప్ పవన్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వీటీవీ న్యూస్ గుడివాడలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.